కావాలని ఎటువంటి అడ్డంకులు లేకుండా సీమాంధ్ర ప్రజల మనోభావాలన్నీ కూడా కేంద్రం తెలియజేసే విధంగా ఉండాలని ఈరోజు ముఖ్యంగా భగవంతుని ప్రార్థిస్తూ అక్కడ మన సీమాంధ్ర ప్రజలపైన అనుకోకుండా నిన్నటి నుంచి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అందరూ గమనిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఏమాత్రం సహనం కోల్పోకుండా మన టార్గెట్ ఏంటో క్లియర్గా తెలుసు అందరికీ కూడా. ఇప్పటి వరకు శాంతియుతంగా సాగుతుంది ఈ ఉద్యమం. కొంతమంది దాన్ని కావాలనే రెచ్చగొట్టాలని పక్కదారు పట్టించినా ఏమాత్రం కూడా మన లక్ష్యం మటుకు ఏమాత్రం పక్కకు వెళ్లకుండా ఉండాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సోదరుల మీద కాదు మన పోరాటం, ఎవరో తెలంగాణ ముసుగుతో కొంతమంది విభజనవాదులు చేస్తున్న ఇది రెచ్చగొట్టేతనమే కానీ మన పోరాటం అంతా మన రాజకీయ నాయకులు స్వార్థపరులైన రాజకీయ నిరుద్యోగులు పెట్టిన చిచ్చు గురించే కానీ మన సోదరుల మీద కానే కాదు. ఎంతో సమన్వయంతో ఈ సభ దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు తల్లి ఆమె బిడ్డలకి ఏమాత్రం గాయపడినా ఆమె కన్నీళ్లు కారుస్తుందని ఈరోజు తెలుగు తల్లికి పాలాభిషేకం చేసి ఆమె ఆశీర్వాదాలు కూడా ఆమె బిడ్డలకు అన్నీ ఉండాలని అందరూ ఐకమత్యంగా ఉండి కోరుకునే ఈ కోరిక ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వాదాన్ని కోరుకుంటూ జై సమైకాంధ్ర.